హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? సూపర్ కదా. బిందాస్ అండి. నేనైతే మన లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయో చూడండి. ఎవ్రీడే నన్ను ఫాలో అయిన వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు గ్రీన్లోనే క్లోజ్ చేస్తున్నారు ఎవ్రీడేని. ఈవెన్ దో యూట్యూబ్లో ఉన్నటువంటి ఫ్రీ కంటెంట్ని చదువుకొని నేర్చుకొని కూడా చాలామంది గ్రీన్లో క్లోజ్ చేస్తున్నారు ఎవ్రీడే. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. రిప్లై వస్తున్నాయి, కామెంట్ చేస్తున్నారు కదా, వెరీ హ్యాపీ. మీరు గ్రో అవ్వండి సార్, అంతే. గ్రో అవ్వండి, ఆటోమేటిక్గా మార్కెట్ మీకు అమౌంట్ ఇస్తుంది. ఫైన్. మనం నేను ఏం మాట్లాడుకున్నా మొదలుగా చూద్దామండి. సింపుల్, నేను చెప్తూ ఉంటాను కదా, మార్కెట్ని కాంప్లికేట్ చేసుకోవచ్చు సార్, సింపుల్గా ఆలోచించాలని. సో ఆ రకంగా చూసుకుంటే ఏం జరిగింది మార్కెట్ అంటే, నిన్న మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిందని చెప్పి లోయర్ హై ఫామ్ చేసుకుంటూ వచ్చింది, అంతేనా. లోయర్ హైని బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ పైకి రాదని చెప్పుకున్నాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పామంటే, మన ఎల్లో బాక్స్ తెలుసు కదా, గోల్డెన్ ఏరియా అది, అండ్ ఈ రెడ్ 2 లైన్స్ అండ్ ఈ రెండు 2 బ్లాక్ లైన్స్, వీటి గురించి ఏమని మాట్లాడుకున్నామంటే, మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే పైన నా ఎల్లో బాక్స్ టచ్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే నేను పుట్టు తీసుకుంటానని చెప్పా. లేదు, ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయితే నేను కాల్ తీసుకుంటాను ఈ టార్గెట్ అని చెప్పాను. దాంతోపాటు ఏం చెప్పానంటే, నేను కాల్ సైడ్కి పెద్ద ఇంట్రెస్టెడ్ లేనండి. ఒకవేళ కాల్ ఆపర్చునిటీ వస్తే మటుకి ఏం చెప్పాను సార్, తక్కువ క్వాంటిటీ తీసుకుంటానని చెప్పాను. ఓకేనా. క్వాంటిటీ ఏం చేస్తానని చెప్పా, తక్కువ క్వాంటిటీ తీసుకుంటానని చెప్పాను. ఎందుకో రీజన్ మీకు అర్థమవుతుంది, మార్కెట్ చూపిస్తా. కాల్ సైడ్ ఒకవేళ వచ్చినా సరే తక్కువ క్వాంటిటీతోని ఈ టార్గెటే చెప్పుకున్నాము, ఈ లెవెలే టచ్ అవుతుంది, ఇది నా టార్గెట్, ఇది వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోవాలి, క్లియర్గా మాట్లాడుకున్నాం సార్. ఓకేనా. ఇంకేం మాట్లాడుకున్నాం, ఒకవేళ మార్కెట్ కనుక ఈ ఎల్లో బాక్స్ లోపలని ఓపెన్ అయితే, ఈ బాక్స్ లోపల ఉన్నంత వరకు ఏం ట్రేడ్ తీసుకోవద్దండి, ఎటు బ్రేక్ అయితే అటు తీసుకోమని చెప్పా. క్లియర్గా సార్, ఈ 3 పాయింట్లు మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటి అంటే, బాక్స్ ఓపెన్ అయితే ఎటు బ్రేక్ అయితే అటు తీసుకోవడము, ఫ్లాట్ ఓపెన్ అయితే బాక్స్ తెచ్చిన తర్వాత పుట్టే తీసుకోవడము, ఒకవేళ ఇది బ్రేక్ అయిన తర్వాత కాల్ ఈ టార్గెట్ తీసుకోవడం. సింపుల్ కదా సార్. మార్కెట్ ఏం జరిగిందో చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఏం జరిగింది చూద్దాం. మార్కెట్ ఏం చేసింది మీకు ఇక్కడ గమనించండి సార్, మీకు చెప్తాను. మీకు మార్కెట్ నుంచి ఎన్ని రకాలుగా మన లెవెల్స్ కాపాడితే మీకు చెప్తాను. ఓకేనా. చాలామంది ఏం చేస్తారంటే, ఓఆర్బి స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం కదా సార్. ఇదిగోండి, ఓఆర్బి లైన్ వేసుకున్నారా, ఫైన్. మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. చాలామంది కాల్ తీసుకుంటారు, వీళ్ళందరూ స్టాప్ లాస్ హిట్. సింపులా. కానీ మన లెవెల్ చూసే వాళ్ళైతే తీసుకోరు సార్, ఎందుకంటే పైన క్లోజ్ అవ్వాలి క్యాండిల్. సెకండ్ ఏం చేస్తారు చూపిస్తాను మీకు, అన్నీ చూడండి సార్. ఓఆర్బి స్ట్రాటజీ అని మాట్లాడుతుంటారు కదా, పనికి రాదని నేను ఏదన్నాను సార్, అన్నీ పనిచేస్తాయి, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా పనిచేస్తాయి చూడాలి, రైట్. సెకండ్ ఏం చేసిందంటే, కాల్ సైడ్ ఏమైంది సార్, కాల్ సైడ్ తీసుకున్న వాళ్ళు స్టాప్ లాస్లు అన్నీ హిట్ అయిపోయినాయి. ఇక్కడ ఏం చేస్తారు, ఓఆర్బి స్ట్రాటజీ ఫస్ట్ క్యాండిల్లో బ్రేక్ చేసి క్లోజ్ చేసింది కూడా ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు సార్, మీరు నిజంగా మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పండి సార్, ఈలో బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఇక్కడ ఏమంటారంటే, క్లోజ్ కాలే కదా సార్, మేము తీసుకోమంటారు. వెరీ హ్యాపీ సార్, తీసుకోలేదు. బట్ ఇక్కడైతే క్లోజ్ అయింది కదా సార్, తీసుకుంటారు కదా. 100కి 99 పీపుల్స్ తీసుకుంటారు సార్. కానీ ఏం జరిగింది, మార్కెట్ ఏం చేసింది సార్, మీ స్టాప్ లాస్ని హిట్ చేసిందా, తినేసిందా? కానీ నేను 100% గ్యారంటీగా చెప్తాను సార్, నా వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ ఎల్లో బాక్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు కూడా దీని లోపల ఉన్నంత వరకు ఏం ట్రేడ్ తీసుకోరు సార్. హాయిగా బిందాస్గా కాలు మీద కాలు వేసుకొని జస్ట్ మార్కెట్ని వాచ్ చేస్తుంటారు. ఐఎమ్ షూర్ వాచ్ చేస్తుంటారు. సో ఇక్కడ ఎవరైతే లాస్ అయిపోయారో వాళ్ళందరూ లాస్ సార్, వాళ్ళని వదిలేసేయండి. ఓకేనా. మనమైతే లాస్ కాదు ఇక్కడ, ఫైన్. ఏం జరిగింది మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, పైన క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ నేను ఏం చెప్పాను సార్, ఎటు మార్కెట్ క్లోజ్ అయితే అటు వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. కుదిరితే ఇక్కడే ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది, లేదా ఈ 2 లైన్ల పైన బ్రేక్ అయిన తర్వాత కూడా తీసుకోమని చెప్పాను ఫర్ ద టార్గెట్ ఆఫ్ ఇది. అంతేగా సార్, క్లియర్ కదా. వీడియోలు ఇప్పుడు కాదు సార్, అన్నీ అక్కడే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం నుంచి మనం అప్డేట్ ఇచ్చిన అన్ని వీడియోలు ఉంటాయి సార్ అక్కడ, మీరు డౌట్ ఉంటే చూసుకోవచ్చు. నిన్నటి వీడియో కూడా అందులోనే ఉంటుంది, చూసుకోవచ్చు. రైట్. ఇక్కడ ఏం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే లెవెల్స్ ప్రకారంగా ఈ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఇచ్చిందో ఇక్కడ ఎంట్రీ అయితే మంచి టార్గెట్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా టచ్ అయింది సార్. మీరు ఈ లెవెల్స్ కూడా చూసుకోండి, నేను ఒక్క పాయింట్ కూడా మార్చింది లేదు. ఎగ్జాక్ట్ ఇది ఇప్పుడు వేసింది అనుకోండి, ఎగ్జాక్ట్ నిన్న ఏదైతే లెవెల్స్ మనం ఇచ్చామో సేమ్ లెవెల్ సేమ్ పాయింట్ సార్, మనం ఒక్క పాయింట్ కూడా మార్చలేదు, నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్. ఓకేనా. సో ఎగ్జాక్ట్ టచ్ అయిపోయిందంటే అర్థమైంది సార్. ఇక్కడ మీకు ఇక్కడ ఎంట్రీ అండ్ ఇక్కడ
ఎగ్జిట్, అంతే కదా సార్. ఇంకా గ్రీడీ ఎందుకు. నేను ఇంకో విషయం కూడా చెప్తాను సార్, మీకు ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తుందో మన లెవెల్స్. ఫస్ట్ ఇక్కడ ట్రాప్ ట్రేడింగ్ సక్సెస్, మీరు సేవ్ అయ్యారా. సెకండ్ ఇక్కడ సేఫ్ అయ్యారా, ఇక్కడ 2 సార్లు సేవ్ అయ్యారు, ఇక్కడ ఇక్కడ ఒకసారి సక్సెస్ అయ్యారు, అంతేనా. మీరు ట్రేడ్ తీసుకుని సక్సెస్ అయ్యారు. ఇక్కడ మార్కెట్ మిమ్మల్ని ఇట్లా బురిడి కొట్టిస్తుందో చూడండి. ప్రైజ్ యాక్షన్ అడుగుతున్నారు కదా, చెప్తాను వినండి ప్రైజ్ యాక్షన్లో ఏం జరుగుతుంది అంతేనే. ఫస్ట్ మీకు బుల్లిష్ మూమెంట్ని చూపిస్తుంది మార్కెట్, ఓకేనా. కన్సాలిడేట్ అయింది, ఇది మీరు గెట్ రెడీ, ఓకేనా. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ ఎవరైనా మిస్ అయితే, అంటే లెవెల్స్ తెలియదు కదా సార్ అందరికీ, ఈ లెవెల్ బ్రేక్ అయితే తీసుకోవచ్చు అని తెలియదు కాబట్టి ఎవరైనా ఇక్కడ ఎంట్రీ మిస్ అయితే ఇక్కడ బుల్లిష్ కన్ఫర్మేషన్ కన్సాలిడేట్ వచ్చింది కాబట్టి దీనిపైన ఈ కన్సాలిడేషన్ పైన ఎంట్రీ తీసుకుంటారు ఎవరైనా, ఓకేనా. చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుంది మార్కెట్, ఎలా బిహేవ్ చేస్తుంది, అసలు ఇలా ఉంటుందా అనిపిస్తుంది మీకు, రైట్. ఈ హైయే కదా సార్, ఈ హై బ్రేక్ చేసింది ఈ క్యాండిల్ 1040 క్యాండిల్, రైట్. 1040 క్యాండిల్ బ్రేక్ కాగానే ఏం చేస్తారు సార్, ఇక్కడ ఎంట్రీ అయిపోతారా 1045కి. మార్కెట్ ఏం చేసింది, కిందికి వచ్చిందా, ర్యాండమ్ ట్రేడర్స్ నిలగొట్టేసిందా. ఇప్పుడు 1045 నుంచి 11 దాకా, అంటే 15 నిమిషాలు మీకు గుండె గడగడలాడిస్తుంది. 15 నిమిషాలు ఉంటారా సార్ మీరు, ఉండలేరు. ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్ ఇమీడియట్గా స్పైక్ ఇచ్చింది 11.5కి, ఫైన్. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, ఇంకొక మజా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టుకుంటారు చాలామంది, ఓకే మార్కెట్ ఇక్కడ నుంచి కిందికి పోతుంది కదా, ఈ పైన బ్రేక్ అయితే నేను తీసుకుందాం అనుకుంటారు, ఫైన్. ఇక్కడ ఎంట్రీ అవుతారు, బ్రేక్ అయింది క్లోజింగ్ కదా, ఇక్కడ ఎంట్రీ అవుతారు. నిజంగా చెప్పండి సార్, మన లెవెల్స్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 47,933 ఫైనల్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఎవరైనా కాల్ ట్రై చేస్తారా సార్, నిజంగా చెప్పండి. నేనైతే ట్రై చేయను, నా స్టూడెంట్స్ అయితే ట్రై చేయరండి. ఎందుకంటే వీ ఆల్ నో దట్ దిస్ ఈజ్ ది ఫైనల్ టార్గెట్ ఫర్ కాల్ సైడ్, అంతే. దీని తర్వాత మార్కెట్ మూమెంటం ఇస్తే అది వేరే సంగతి సార్, సెకండరీ. బట్ దిస్ ఈజ్ ద టార్గెట్ వేర్ యూ హ్యావ్ టు ఎంటర్ హియర్. ఇక్కడ కాల్ ఎంట్రీ అయ్యారంటే యూ హ్యావ్ టు బుక్ యువర్ ప్రాఫిట్ హియర్. 47,933 అనేది టార్గెట్ అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఎంట్రీ అయితే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అర్థమవుతుంది సార్ ఎంత క్లియర్గా ఉంది, ఫైన్. సో మీకు మార్కెట్ ఇక్కడ కూడా హెల్ప్ చేసింది, రైట్. ఇక్కడ కూడా హెల్ప్ చేసింది, ఇక్కడ సక్సెస్ అయ్యారు, ఇక్కడ 2 సార్లు సేవ్ అయ్యారు, అండ్ ఇక్కడ సక్సెస్ అయ్యారు, ఇక్కడ సేవ్ అయ్యారు. మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు మన బుద్ధున్నాడు ఎవడైనా సరే, అంటే మన స్టూడెంట్స్ అయితే ఇక్కడ కాల్ తీసుకోరు ఎవరు, ఫైన్, వెయిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో అసలు ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయలేకపోయారు అనుకుందాం సార్. మనం ఏం చెప్పుకున్నాం సార్, ఎల్లో బాక్స్ పైన ఉన్నంత వరకు కాల్కి ట్రై చేయొచ్చు అనుకున్నామా. అంటే మార్కెట్ మళ్ళీ ఎల్లో బాక్స్కి రావాలి కదా సార్, రావాలి కదా. ఎల్లో బాక్స్ టచ్ అయిందా, ఎల్లో బాక్స్ ఇక్కడ టచ్ అయిన తర్వాత గ్రీన్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ తీసుకున్న మీరు మినిమం ఈ లెవెల్, ఇదైతే గ్యాపే కదా సార్, మధ్యలో ఎక్కడ మీకు హడిల్స్ లేవు కదా, మధ్యలో ఎక్కడ ఆగిపోయేది లేదు కదా, చిన్న ప్రాఫిట్ బుక్ చేస్తారు కదా. వెయిట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చిన్న మూమెంటం అనేది కదా సార్, మీకు చిన్న కనబడుతుందేమో, అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోయింది కాబట్టి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ సార్. 100 పాయింట్స్ మీరు చాలా సింపుల్గా గెయిన్ చేశారు బికాస్ ఆఫ్ దిస్ ఎల్లో బాక్స్. అర్థమవుతుందా. ఇది ఇక్కడ లేదు అని మీకు ఇది ఉంది అని మీకు తెలియదు కాబట్టి మీరు ఏం చేయరు. బట్ ఇక్కడ ఉంది అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆల్వేస్ ఈ బాక్స్ పైన కాల్కే ట్రై చేస్తారు సార్, ఫర్ ష్యూర్. నేను అదే చెప్తున్నాను, ఆల్వేస్ బాక్స్ పైన మనం ఏం ట్రై చేయాలి, కాల్ ట్రై చేయాలి. ఇక్కడ చూడండి ఏం జరిగింది, కన్సల్టేట్ జరిగింది, బాగా కన్సల్టేషన్ జరిగింది, రైట్. ఇదిగోండి ఇది బ్రేక్ అయితే పైకి పోవచ్చు, రైట్. తర్వాత ఏంది, మన రూల్ ప్రకారంగా ఈ బాక్స్ లోపలికి వస్తే సెల్ ఆఫ్, అంతేనా, సింపుల్గా సార్. ఏం జరిగింది మార్కెట్, ఆల్రెడీ ప్రాఫిట్స్ మనం ఇక్కడ వచ్చేసి బుక్ చేసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ ఏం చేసింది, ఇంత కన్సాలిడేషన్ ఎక్కడి నుంచి సార్, ఇది ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 12:35 నుంచి ఆల్మోస్ట్ 1:35 దాకా 1 అవర్ అక్కడనే మార్కెట్ కన్సల్టేషన్ అయింది సార్. తర్వాత ఏం జరిగింది, ఇక్కడ చూడండి, ఓకేనా, మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేసిందా, నేను బయింగ్ సైడ్ పోవట్లేదుగా. ఈ క్యాండిల్ చూసిన తర్వాత ఎవరైనా బై చేస్తారా, చెయ్యరు. ఎందుకు అంటే మన ఎల్లో బాక్స్ లోపలికి వచ్చేసింది. రూల్ ఈజ్ రూల్ సార్, బాక్స్ లోపల మళ్ళీ మీరు ఏం చేయకూడదు. ఒక్కసారి బాక్స్ బ్రేక్ అయింది కింద క్లోజ్ అయితే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు కదా సార్. మనం ఇది కూడా చెప్పుకున్నాం కదా నిన్ననే. ఒకవేళ కిందికి వెళ్తే నా రెడ్ లైన్స్ అనేది ఫస్ట్ టార్గెట్ అండ్ ఈ లాస్ట్ బ్లాక్ లైన్ అనేది ఫైనల్ టార్గెట్. ఎంత క్లియర్గా మాట్లాడుకున్నామండి, రైట్. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ అయితే ఎంత క్యాప్చర్ చేసి ఉంటారు సార్ మీరు, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఖచ్చితంగా క్యాప్చర్ చేయరు. పర్లేదు వదిలేయండి, నేను కూడా క్యాప్చర్ చేయను కదా. నేను ఏం చేస్తాను, నా రెడ్ లైన్ బాక్స్ వరకే తీసుకున్నాను అనుకున్నా సరే 100 పాయింట్స్ అయితే ఆరామ్సే వచ్చినాయి కదా సార్. 100 పాయింట్స్ అయితే నాకు ఈజీగా వచ్చినాయి కదా సార్. నేను అదే చెప్తున్నాను సార్, ఓకేనా. ఇక్కడ చూడండి నేను పెట్టుకుంటాను మామూలుగా
ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయిపోయిన తర్వాత నా స్టాప్ లాస్ ఎంత ఉంది, టార్గెట్ ఎంత ఉంది చూడండి. ఎన్ని వచ్చినాయి సార్ స్టాప్ లాస్? ఇక్కడ చూడండి స్టాప్ లాస్ ఎంత, 50 పాయింట్ స్టాప్ లాస్ తీసుకుంటే 1:2, 1:3, 1:4 ఎంత వచ్చింది? 1:6 వచ్చింది సార్ ఆల్మోస్ట్. అర్థమైందా? ఇదిగోండి ఫైనల్గా మన టార్గెట్ టచ్ అయ్యే మార్కెట్ రివర్స్ అయింది. వండర్ఫుల్ కదా, క్లియర్ కదా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా సార్? ఇండికేటర్ పెట్టుకొని ఆ ఇండికేటర్ అది చెప్పింది 5 మినిట్స్లో ఇది చెప్పింది, ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ కన్ఫ్యూజన్ చేస్తే నేను అందుకే మీరు కాంప్లికేటెడ్ చేసుకుంటారు అంతే. ఫైన్, ఓకే. రేపటి మార్కెట్స్ ఎలా ఉంటుందో చూద్దామండి ఒకసారి. ఇప్పటికీ కూడా ఈ గ్యాప్ దగ్గరికే వచ్చింది మార్కెట్. ఫైన్, కాకపోతే సినారియో డిఫరెంట్గా ఉంది సార్. మీకు ఎం ప్యాటర్న్ గురించి తెలుసో లేదో చూపిస్తాను చూడండి. డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్స్ ఐడియా ఉంది కదా మీకు. ఈరోజు మార్కెట్ చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే స్మాలర్ టైం ఫ్రేమ్లో బాగుంటుంది. సి, ఇది ఒక ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఎప్పుడైతే ఈ నెక్ లైన్ బ్రేక్ చేస్తుందో షార్ప్ ఫాల్ వస్తుంది. ఓకేనా, గుర్తుంచుకోండి సార్. ఇది ఎం ప్యాటర్న్. మార్కెట్లో ప్రజెంట్గా రన్ అయ్యేటి రెండు సార్, డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ ఎం ప్యాటర్న్ బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఎం ప్యాటర్న్ నెక్ లైన్ బ్రేక్, డబ్ల్యూ ప్యాటర్న్ నెక్ లైన్ బ్రేక్. ఇది కాల్ కోసం, ఇది పుట్టు కోసం. సింపుల్, అర్థమైంది కదా. మీరు ఎం ప్యాటర్న్ ఎప్పుడు వచ్చినా సరే ఈ నెక్ లైన్ బ్రేక్ అయితే పుట్టు సైడ్కి వెళ్ళొచ్చు. డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడు వచ్చినా సరే నెక్ లైన్ బ్రేక్ అయితే కాల్ సైడ్ వెళ్ళొచ్చు విత్ ప్రాపర్ స్టాప్ లాస్. ఫైన్, ఎలా చూస్తారు? స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ అనిపించిన వాళ్ళు లైన్ చార్ట్ పెట్టుకున్న తర్వాత, ఓకేనా, లైన్ చార్ట్ పెట్టుకున్న తర్వాత మీరు ఏదో ఒకటి ట్రై చేయండి. ఇప్పుడు 15 మినిట్స్లో నాకు కనబడింది అనుకుందాము. నాకు ఎలా ఉంది? ఇదిగోండి, ఇదొక ఎం ప్యాటర్న్ కనబడింది, ఇక్కడ ఒక నెక్ లైన్ వేసుకున్నాను, రైట్. ఇక్కడ నేను సపోజ్ బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకున్నా సరే నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సింపుల్గా సార్, అంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఎంట్రీ అవుతాను, ఎంట్రీ ఇక్కడ అవుతుంది, నా స్టాప్ లాస్ ఇక్కడ అవుతుంది. ఎక్కడ నన్ను భయపడ్డానా? వచ్చిందా? విక్స్ వస్తూ ఉంటాయి సార్, విక్స్ వస్తూ ఉంటాయి. విక్స్ను హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. అర్థమవుతుందా? ఒకవేళ లేదు నాకు అట్లా అర్థం కాలేదు సార్, చిన్నగా అయితే నేను చేయలేను అనుకుంటే వెయిట్ చేయండి. ఇదొక ఎం ప్యాటర్న్ కనబడుతుందా? ఎం ప్యాటర్న్ ఈ నెక్ లైన్ వేసుకోండి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మీకు పుట్ సైడ్ ఎంట్రీ. అర్థమైందా సార్? అలానే మార్కెట్లో కూడా ఏం జరిగిందంటే డే టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మీకు ఇది ఒక రకమైన ఎం ప్యాటర్న్ లాగా ఉంది. యాక్చువల్గా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది చూసారా, డబ్ల్యూ ఫామ్ అయింది, మూమెంటం వచ్చింది. మళ్ళీ ఏం చేసిందంటే ఇప్పుడు ఎం ఫామ్ అయింది ఇక్కడ, రైట్. ఎం ఫామ్ అయింది ఎప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, మనం మార్క్ చేసిన లెవెల్స్ ఉన్నాయి కదా, దీని పైకి పోనంత వరకు కాల్కి ప్లాన్ చేయకండి సార్. ఇప్పుడు మోస్ట్లీ రేపు కూడా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న మనం సెల్ ఆఫే చెప్పుకున్నాము, ఈరోజు సెల్ ఆఫే వచ్చింది. అండ్ ఇంకోటి గమనించారో లేదో మీరు, ఇక్కడ చూడండి క్లియర్గా, నేను ఎందుకు కాల్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేను, పుట్టు సైడ్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నాను అంటే ఇటువంటి ఘోరాలు జరుగుతాయని. ఎంత ఘోరం జరిగింది సార్? ఒకవేళ నాది 100%, నేను 100% కాన్ఫిడెన్స్ కాల్ సైడ్ ఉంటే వేరుంటుంది కథ. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఓన్లీ ఫర్ ద సర్టెన్ టార్గెట్ కోసమే ఉంటున్నాను. కాల్ సైడ్ ఉంటే కాల్ సైడ్ నేను కొంత టార్గెట్ వరకే ఉంటాను, అది కూడా లెస్ క్వాంటిటీతోనే చేస్తాను. కాల్కి ఇంట్రెస్టెడ్గా లేను, పుట్టు సైడే మార్కెట్ ఉంది అని ఎన్నిసార్లు చెప్పాను సార్ మార్కెట్లో. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంటం చూసారా, ఈ మూమెంటం చూసి ఎవరినైతే మార్కెట్ ట్రై చేసిందో మార్కెట్లో ట్రాప్ చేయడానికి, వీళ్ళందరూ ఇక్కడ ఎంట్రీ అవుతారు సార్. కొంచెం కిందకి వస్తే ఎట్లా ఆలోచిస్తారు చెప్పిన? ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. సో అందరు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఫైన్ ఈరోజు ఫస్ట్ హైని బ్రేక్ చేసి మార్కెట్ పోయింది కాబట్టి ఇది రిట్రేస్మెంట్కి వచ్చింది అనుకుంటారు, రిట్రేస్మెంట్ నుంచి మళ్ళీ పైకి పోతుంది అనుకుంటారు సార్. అందరూ ఇక్కడ ఎవరైతే ఎంట్రీ కాలేదో పొరపాటున ఇక్కడ ఎంట్రీ అవుతారు. అసలు ఇక్కడ ఎంట్రీ అవ్వద్దని తెలియదు చాలామందికి. ఫైన్, ఓకేనా. ఈవెన్ ఇక్కడ హై బ్రేక్ చేసినా సరే లేదు, ఇక్కడ ఆపర్చునిటీ లేదు. ఎక్కడైతే ఇక్కడ తీసుకున్నామో ఒకసారి వచ్చేసింది, రెండోసారి వచ్చేసింది, క్లోజ్. ఓకేనా. ఇక్కడ మీరు అసలు ఎగ్జిట్ అయ్యే ఛాన్సే ఇయ్యదు సార్ మార్కెట్. మీకు తెలుసో లేదో, మీరు నమ్ముతారో నమ్మరో, మార్కెట్లో ఉన్నోళ్ళకైతే కాళ్ళు గజ్జగజ్జ వణుకుతాయి. ఎగ్జిట్ ఈ క్యాండిల్లో అవుదాం అనుకుంటారు, రిటర్న్ రాకపోద్ది అంటారు. ఈ విక్ కనబడుతుందా, ఇది గ్రీన్ కలర్ ఫామ్ అవుతుంది సార్. మీరు లైవ్లో ఉంటే గ్రీన్ ఫామ్ అవుతుంటే మీకు హోప్ ఇస్తుంది మార్కెట్. ఉండరా బాబు, నేను ఏం కింద పడతలేను, ఇక నీకోసం పైకి వస్తానని హోప్ తెస్తుంది. ఈ హోపు వెంటనే రెడ్కు మారేసరికి వనకడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు బీపీలు షుగర్లు ఉంటే హై అవుతుంది, హై బీపీ వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడికి వస్తే ఈ లో బీపీకి పోయి కళ్ళు తిరిగి పడిపోతారు. ఇదే జరుగుతుంది మార్కెట్లో. అందుకే మార్కెట్ ఏం చేస్తుందో, ఏం చెయ్యాలనుకుంటుందో దానికి ట్రెండ్లో వెళ్ళండి సార్. ట్రెండ్లో నిన్న ఏమనుకున్నాం మీరు? నిజంగా సార్ ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. నిన్నేమనుకున్నాం? కాల్కి అయితే తక్కువ క్వాంటిటీ, కాల్కి ఇంట్రెస్టెడ్ లేను, పుట్ అయితేనే ఇంట్రెస్టెడ్. ఎందుకు అనుకున్నారు? ఇది ఈరోజు వచ్చింది కాదు సార్, ఇది ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడా కూడా ఈ సెల్లర్స్ భయపడలే మార్కెట్లో.
వీళ్ళు భయపడ్డప్పుడు మాత్రమే మార్కెట్ పైకి పోతుంది. ఓకేనా? దట్టు నీకు లెవెల్స్ కూడా చెప్పాను కదా, ఎక్కడెక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనేది. ఫైన్. ఈరోజు మార్కెట్ని బట్టి రేపు ఏం జరుగుతుందంటే, రేపు కూడా సెల్లింగ్ సినారీని కనబడుతుంది సార్. ఇవే టార్గెట్స్ ఫుల్ సెల్లింగ్ కాదు, మళ్ళీ నేను చెప్తున్నాను ఫుల్ బేరిష్ కాదు. ఈ లెవెల్, ఈ లాస్ట్ లెవెల్ బ్రేక్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫుల్ బేరిష్కి వెళ్దాం, ఇదంతా ఫాల్ అవుతుంది. ప్రస్తుతానికైతే వస్తే గిస్తే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. రైట్? కండిషన్స్ సినారియోస్ ఏంది, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది. ఎప్పటికీ గుర్తుంచుకోండి సార్, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వడమే చాలా ఉత్తమం. పుట్ సైడ్ రేపు కూడా ఈ ఎల్లో బాక్స్ కింద ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే ఎల్లో బాక్స్ కిందనే ఓపెన్ అయితే మంచి రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయితే, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ నుంచి సెల్లింగ్ తీసుకోవచ్చు పుట్ సైడ్కి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. మళ్ళీ సేమ్ ఎల్లో బాక్స్లో ఓపెన్ అయితే నో ట్రేడ్ జోన్. ఎల్లో బాక్స్ పైన ఓపెన్ అయినా మళ్ళీ నేను నాట్ ఇంట్రెస్టెడ్ సార్, కాల్ సైడ్ తక్కువ క్వాంటిటీతో వెళ్తాను, వెళ్ళినా సరే ఇదే టార్గెట్ 47,738. అర్థమవుతుందా? క్లియర్ కదా? కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, ఫైన్. హోప్ వీడియో నచ్చుతున్నాయి అనుకుంటానండి. నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి సార్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.